హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు బ్లాక్ బస్టర్ ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ కింద మనకి ఒక ఆఫర్ అనేది యూపీఎస్సీ రిలేటెడ్ సిలబసెస్ మీద మనకి కొన్ని ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అదే యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ప్రోగ్రామ్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆఫ్లైన్ బ్రాంచ్ అనేది వైజాగ్లో ఉండేదన్నమాట. సో ఈ వైజాగ్లోని ఉన్న ఇన్ఫైనిటీ కోర్స్ మీద మీకు ఫ్లాట్ 12,000 రూపీస్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. యూజువల్లీ ఇది 60,000 రూపీస్ వర్త్ కోసం మీకు ఇప్పుడు కేవలం 48,000 రూపీస్కే రాబోతుంది. అది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి. కాకపోతే ఈ ఆఫర్ అనేది మీకు ఎంతవరకు ఉండబోతుంది? 31 మార్చ్ వరకు మాత్రమే. ఆ తర్వాత మీకు కావాలనుకునే ఉండదన్నమాట. సో ఇప్పుడు ఎవరైతే యూపీఎస్సీ డ్రీమ్ అనుకుంటున్నారో, క్లియర్ చేయాలనుకుంటున్నారో, దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. త్వరగా మీరు ఏంటి అంటే జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. వైజాగ్ నియర్ బై ఎవరైతే ఉన్నారో, వైజాగ్లో ఎవరైతే స్టే చేస్తున్నారో, ఆఫ్లైన్లో జాయిన్ అవ్వడానికి మీకు ఇది ఒక అద్భుతమైన టైం పీరియడ్ అనమాట. ఓకేనా? అండ్ అలానే ఎవరైతే ఆఫ్లైన్ కుదరదో అలా ఆన్లైన్లో కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా కొన్ని ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారనమాట ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ కింద. అదే యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆన్లైన్ కోర్సు యూజువల్లీ 60,000 రూపీస్ వర్త్ కోర్సు 48,000 రూపీస్కే ఇవ్వబోతున్నారనమాట. అది కూడాను లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ. అంటే అర్థం ఏంటి? వన్స్ మీరు ఫీజ్ క్లియర్ చేసిన తర్వాత మీరు యూపీఎస్సీ క్లియర్ చేసినంత వరకు కూడాను ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుందన్నమాట. ఈ ఆఫర్ అనేది మీకు ఎంతవరకు ఉండబోతుంది? 31 మార్చ్ వరకు మాత్రమే ఉండబోతుంది. అందుకే టైం పీరియడ్ లోపల మీరు త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఎవరైతే ఆఫ్లైన్కి రాలేరో ఆన్లైన్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఇది చాలా చాలా బిగ్ ఆపర్చునిటీ అనమాట మీకు. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నాయంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఎస్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. అండ్ ఈరోజు డేట్ వచ్చేసరికి 16th మార్చ్ 2024. అండ్ ఈరోజు ద హిందూ అనాలిసిస్ అనేది కవర్ చేయబోతుంది శాంతి మేడం. ఓకే, ఎస్. సో మీకు ఎవరికైనా ఏమైనా ఎటువంటి రిలేటెడ్ డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న అవన్నీ కూడా మీరు కింద కామెంట్ బాక్స్లో మెన్షనింగ్ అనేది చేయొచ్చు. అండ్ అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది యూపీఎస్సీకి అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అయితే ఈరోజు మనం ఫస్ట్ ఆర్టికల్ అనేది చూద్దాం ఏంటి అనేది. ఫస్ట్ పేజ్లో అనమాట, ఢిల్లీ ఎడిషన్లోని వచ్చిన ఫస్ట్ పేజ్లోని ఫస్ట్ ఆర్టికల్ నేను చూస్ చేసుకోవడం అనేది జరిగింది, విచ్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్ టు యూపీఎస్సీ అనమాట. అది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్లో కూడాను. దట్ ఈస్ ఎస్సీ సుప్రీం కోర్ట్ ఆస్క్స్ వై ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట డిడెంట్ గివ్ ఆల్ ది డీటెయిల్స్ ఆఫ్ పోల్ బాండ్స్ అనమాట. సో అయితే సుప్రీంకోర్టు అడుగుతుందంట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఏంటని, ఎందుకు మీరు ఏవైతే అంటే కొన్ని బాండ్స్ రిలేటెడ్ సుప్రీంకోర్టు డీటెయిల్స్ అనేవి అడిగిందనమాట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రొవైడ్ చేయమని. కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది అవి ప్రొవైడ్ చేయలేదు. ఎందుకు ప్రొవైడ్ చేయలేదు, ఎందుకు మీరు డిలే చేస్తున్నారు అనేది సుప్రీంకోర్టు క్వశ్చన్ అడుగుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని. దాని రిలేటెడ్ ఒక రిపోర్ట్ అనేది ఇవ్వమని సుప్రీంకోర్టుకి అడిగిందనమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాండ్స్ ఏంటి, అయితే ఎందుకు అడుగుతున్నారు సుప్రీంకోర్టు, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మీకు తెలిస్తేనే ఇప్పుడు ఈ ఆర్టికల్ అనేది ఎందుకు వచ్చింది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే బిఫోర్ దాట్ యూ మస్ట్ నో మనకి యూపీఎస్సీకి ఈ ఆర్టికల్ అనేది ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనేది కూడా మీరు తెలుసుకోవాలి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ GS2 పర్స్పెక్టివ్లో అనమాట. స్కీమ్స్, పాలసీస్, ప్రోగ్రామ్స్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. అండ్ అలానే GS3లోని ఎకానమీ పర్స్పెక్టివ్లో కూడా మీకు హైలీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఇలా GS2 అండ్ GS3 పర్స్పెక్టివ్స్లోని ఈ ఆర్టికల్ అనేది మనకి ఇంపార్టెంట్. సో బిఫోర్ దాట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాండ్స్ ఏంటి? ద వర్డ్ దట్ ఈజ్ యూస్డ్ ఎలక్టోరల్ బాండ్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేవి ఏంటో తెలుసుకుందాం. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక చిన్నది తెలుసుకోవాలి అంటే ఏంటి అంటే మనకి
పొలిటికల్ పార్టీస్ అనేవి ఉన్నాయి. ఈ పొలిటికల్ పార్టీస్ అనేవి అవేంటి ఎప్పటికప్పుడు ఎలక్షన్స్ అయ్యే ముందేంటి అవి ఎలక్షన్ క్యాంపెయిన్స్ అవి చేస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు వాళ్ళు ఏంటి అంటే అంతా కూడాను అంటే ఆ పొలిటికల్ పార్టీ రిలేటెడ్ వాళ్ళు క్యాంపెయిన్స్ అండ్ మీటింగ్స్ లాగా అవన్నీ చేసుకుంటారు. అవన్నీ అవి చేసుకుంటున్నాయి అంటే డూ యూ థింక్ సో? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ XYZ పొలిటికల్ పార్టీ తను స్ప్రెడ్ చేసుకోవడానికి ఎలక్షన్స్లో ర్యాలీస్ అని మీటింగ్స్ అని చేసుకుంటాయి. సో అలాంటప్పుడు XYZ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ తాలూకా ఓన్ పాకెట్లోంచి మనీ పెడతారు అనా? డూ యూ రియల్లీ థింక్ సో? అలా అయితే డెఫినెట్లీ జరగదు. మరి అలాంటప్పుడు మేడం అక్కడ వాళ్ళకి డబ్బులు ఎలా వస్తున్నాయి? దిస్ ఈజ్ త్రూ ఎలక్టోరల్ బాండ్స్ అన్నమాట. సో అయితే ఏం జరిగింది 2018లోనమాట, అప్పుడు బీజేపీ గవర్నమెంట్ అనేది ఉండింది. బీజేపీ లెడ్ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ అనేది ఉండిందనమాట. అయితే వీళ్ళేంటి ఎలక్టోరల్ రిఫార్మ్స్ అనేవి అంటే దే ఆర్ కాలింగ్ దెమ్ యాజ్ ఎలక్టరల్ రీఫార్మ్స్ అనమాట. అంటే ఎలక్షన్స్ రిలేటెడ్ కొన్ని రీఫార్మ్స్ అనేవి తీసుకొస్తున్నాము అని చెప్పేసి దాంట్లో ఒక ఇంపార్టెంట్ రీఫార్మే ఈ ఎలక్టోరల్ బాండ్ అనమాట. అయితే ఏంటిది ఎలక్టోరల్ బాండ్? సో ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ ఏవైతే అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారంగా ఏ పొలిటికల్ పార్టీకి అయితే లాస్ట్ టైం ఎలక్షన్స్ జరిగిన వాటిల్లో 1% కంట ఓట్స్ ఎవరికైతే ఎక్కువ వస్తాయో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఎలక్టరల్ బాండ్స్ ద్వారా అమౌంట్ అనేది ఫండింగ్ అనేది ఎలిజిబుల్. ఓకే, వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ పొలిటికల్ పార్టీ లేదా XYZ పొలిటికల్ పార్టీ 1% ఓట్స్ కంటే ఎక్కువ వచ్చాయి అనుకోండి వాళ్ళకి. సో వాళ్ళు ఏంటి అంటే ఎలక్టరల్ బాండ్స్ ద్వారా అమౌంట్ అనేది ఎలిజిబుల్. అయితే ఇంతకీ బాండ్స్ అనేవి ఏంటి? యాక్చువల్లీ బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు ఏం తీసుకొచ్చారు అంటే ఎలక్టరల్ బాండ్స్ అనేవి తీసుకొచ్చారు. దే ఆర్ లైక్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. అంటే పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ కోసం అనమాట. అయితే ఇవి ఏ విధంగా వర్కింగ్ అనేది చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నానమాట శాంతి. సో నేను XYZ పొలిటికల్ పార్టీకి ఫండింగ్ అనేది చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటిల్ని సెల్ చేస్తుందన్నమాట. ఇయర్లోని జనవరి అండ్ అంటే లైక్ ఫోర్ టైమ్స్ అనమాట. ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఈ బాండ్స్ అనేవి అమ్ముతూ ఉంటారనమాట. సో అక్కడ నేనేంటి ఈ SBI దగ్గర ఇక్కడ నేను ఎలక్టరల్ బాండ్స్ అనేవి కొంటానమాట. ఇప్పుడు ఈ బాండ్స్ అనేవి నేను తీసుకొని ఏం చేస్తాను, XYZ అనే పొలిటికల్ పార్టీకి నేను డొనేట్ అనేది చేస్తానన్నమాట. ఓకే, నేను ఇలా డొనేట్ చేసిన తర్వాత అంటే వన్స్ ఈ ఇష్యూ అయిపోయిన తర్వాత వీటికి టైం పీరియడ్ అనేది 15 days అనేది ఉంటుందన్నమాట. ఈ 15 days లోపల ఈ XYZ పొలిటికల్ పార్టీ ఏం చేస్తుంది, నేను ఏదైతే డొనేషన్ అనేది చేశానో బాండ్స్ అనేవి ఆ బాండ్స్ని తీసుకెళ్ళి రెస్పెక్టివ్ అంటే SBI తాలూకా డిజైగ్నేటెడ్ అకౌంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ రెస్పెక్టివ్ బ్యాంక్ అకౌంట్కి అనేది వెళ్ళి ఈ బాండ్స్ని డిపాజిట్ చేస్తే అప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ అమౌంట్ అంటే ఆ బాండ్స్ వర్త్ తగ్గట్టు అమౌంట్ అనేది ఆ రెస్పెక్టివ్ పొలిటికల్ పార్టీస్కి ఇస్తుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఈ బాండ్స్ అనేవి రన్ అవుతాయన్నమాట. ఓకేనా? అయితే దీని ప్రకారంగా ఎవరికి ఎలిజిబిలిటీ అనేది ఉంది, ఎవరికైతే ఈ పొలిటికల్ పార్టీ అయితే లాస్ట్ టైం అంటే లాస్ట్ ఎలక్షన్స్లోని 1% ఓట్స్ కంటే ఎక్కువ ఎవరికైతే వస్తుందో అలాంటి వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది ఈ డొనేషన్స్ అనేవి తీసుకోవడానికి అనమాట. ఓకే, అయితే ఇప్పుడు ఏంటి జరుగుతుంది, ఇదే కాన్సెప్ట్ జరుగుతుంది అనమాట. బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా అవనియండి, వీళ్ళందరూ కూడా ఏంటి ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఉండిందనమాట. ఏంటి, సో దీని ప్రకారంగా ఫినాన్స్ యాక్ట్ ప్రకారంగా
ఫినాన్స్ యాక్ట్ ఆఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2017 ప్రకారంగా ఏంటి అంటే ఎవరైతే డొనేషన్స్ అనేవి 20,000 రూపీస్ కంటే ఎక్కువ చేస్తారో అలాంటి వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే, అంటే వాళ్ళ నేమ్ కానీ లేకపోతే వాళ్ళు ఏ పర్పస్, ఏ పొలిటికల్ పార్టీకి వీళ్ళు డొనేట్ చేస్తున్నారు ఏంటి అనే డీటెయిల్స్ అనేవి తెలుసుకోగలరు. ఎవరైతే 20,000 లోపల కంటా చేస్తున్నారో వాళ్ళు ఎనానిమస్ అనమాట, అంటే వాళ్ళ రిలేటెడ్ డేటా అనేది తెలీదు. ఎందుకోసం వీళ్ళ తాలూకా అమౌంట్ అనేది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు నేను 2,000 రూపీసో లేకపోతే 5,000 రూపీసో లేకపోతే 10,000 చేశాను అనుకోండి, దీనివల్ల ఎలక్షన్స్ మీద అంత పెద్దగా ఇంపాక్ట్ అనేది ఎఫెక్ట్ అనేది ఉండదన్నమాట. సో అందుకని చెప్పేసి వీళ్ళ తాలూకా అమౌంట్ అనేది అవసరం అనేది ఉండదు. కేవలం 20,000 దాటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 25,000 లేదా 50,000 నేను ఇలా చేశాను అనుకోండి, అప్పుడు నా డీటెయిల్స్ నేను ఏ విధంగా ఎర్న్ చేస్తున్నాను, ఏ విధంగా నేను కొన్నాను, ఏ విధంగా డిపాజిట్ చేశాను, దేనికి ఉపయోగించారు ఏంటి అన్న డీటెయిల్స్ అనేవి తెలుసుకోవాలన్నమాట. సో అయితే ఎప్పుడైతే ఈ ఫండింగ్ స్కీమ్ అనేది స్టార్ట్ అయిందో అప్పుడే కొన్ని ఆర్గనైజేషన్స్ వల్ల ఏంటి అంటే ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనే కాన్సెప్ట్ అనేది టోటలీ ఇదొక పెద్ద ఫ్రాడ్ స్కీమ్ అండ్ బీజేపీ వాళ్ళు వాళ్ళ పర్సనల్ పర్పస్ కోసం ఇది యూజ్ చేస్తున్నారు అన్నట్టు కేసు అనేది ఫైల్ చేయడం అనేది జరిగింది అగెయిన్స్ట్ దిస్ ఎలక్టోరల్ బాండ్స్ అనమాట. సో అయితే దానికి రిలేటెడ్ కేసు అనేది సుప్రీంకోర్టు అనేది టేకప్ చేసి మార్చ్ 15, 2019లోని ఏమని చెప్పింది, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్కి ఏమొచ్చి ఏంటంటే ఈ ఎలక్టోరల్ బాండ్స్ రిలేటెడ్ డేటా అంతా కూడాను స్పెసిఫిక్ డేటా అంతా కూడా ప్రొవైడ్ చేయమని చెప్పారనమాట. అయితే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ఏం చెప్పింది, ఈ ప్రతి ఒక్క బాండ్స్కి కూడాను యునీక్ ఆల్ఫా న్యూమరిక్ సీరియల్ నెంబర్స్ అనేవి ఉంటాయి. సో దాని ప్రకారంగానే ఇవి వర్కౌట్ అవుతాయి అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అనేది చెప్పడం అనేది జరిగిందనమాట. అయితే సో ఈ డీటెయిల్స్ అనేవి, ఈ యూనిక్ డీటెయిల్స్ కానీ కోడ్స్ కానీ ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ప్రొవైడ్ చేయమని చెప్పిందనమాట. దాని రిలేటెడ్ ఇయర్ February 15th రోజు కాన్స్టిట్యూషన్ బెంచ్, సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ బెంచ్ అంటే ఏంటి, ఏ బెంచ్లో అయితే మోర్ దాన్ 5 జడ్జెస్ ఉంటారో అలాంటి వాటిల్ని కాన్స్టిట్యూషన్ బెంచ్ అంటారు. సో ఏంటి, ఎస్బీఐ అనేది మొత్తం ఈచ్ ఎలక్టోరల్ బాండ్ రిలేటెడ్ పొలిటికల్ పార్టీస్ ఎవరైతే ఎన్కాష్ చేశారో ఆ ప్రతి ఒక్క డీటెయిల్ కూడా ప్రొవైడ్ చేయమని సుప్రీంకోర్టు ఎస్బీఐకి అడిగింది. ఎందుకు కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, ఎందుకంటే కేవలం వీటిల్ని ఎన్కాష్ చేయడం కానీ ఇష్యూ చేయడం కానీ ఎవరు చేయగలరు, ఓన్లీ జస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. అలానే March 12th రోజు ఎస్బీఐ ఏంటి అంటే డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేసిందనమాట. పర్చేస్డ్ బై ఎనానిమస్ డోనర్స్ అండ్ రిడీమ్డ్ బై పొలిటికల్ పార్టీస్ టు ద ఈసీ ఎలక్షన్ కమిషన్. అండ్ March 15 రోజు సుప్రీంకోర్టు ఏమని చెప్పేసి అనింది ఎస్బీఐకి, ఎందుకు ఈ యునీక్ సీరియల్ కోడ్స్ అనేవి బ్యాంక్ ఇవ్వలేదు అని చెప్పేసి అడిగింది అనమాట. అందుకే ఇప్పుడు వెరీ సూన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఈ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ కానీ కోడ్స్ కానీ ఎట్సెట్రా ఇవంతా కూడా ప్రొవైడ్ చేయమని అడుగుతుంది. అయితే ఇంతకీ ఎందుకు వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు, ఏం జరుగుతుంది, మెయిన్ ఇక్కడ మనకు ఒక డీటెయిల్స్ అనేవి ఉన్నాయన్నమాట. అదే ఏంటి అంటే జస్ట్ ఇక్కడ మెన్షన్ చేసింది, ఎవరైతే ఒక అనాలిసిస్ అన్నమాట చాలా కంపెనీస్ కానీ ఇండివిజువల్ ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే ఇండివిజువల్ మెంబర్స్ కానీ ఎవరైతే ఎక్కువ డొనేషన్స్ అనేవి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా చేశారో చాలా వరకు ఆ డోనర్స్ అందరూ కూడాను ఓకే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఐటీ డిపార్ట్మెంట్ తాలూకా లిస్టులో ఉన్న వాళ్ళు అనమాట. అంటే దీని అర్థం అనేది ఏంటి, చాలా వరకు మార్కెట్లో ఉండాల్సిన బ్లాక్ మనీ అనేది ఈ ఫండింగ్ ద్వారా, ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనే కాన్సెప్ట్ ద్వారా మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది అనే కాన్సెప్ట్ అర్థమవుతుందన్నమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ దిస్ ఎలక్టోరల్ బాండ్స్ ఆర్ పోల్ బాండ్స్ అని కూడా అంటారు, ఎందుకంటే ఇది టోటల్ ఎలక్షన్స్ రిలేటెడ్ కాబట్టి. అండ్ మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ఎందుకు. అండ్ ఫినాన్స్ యాక్ట్ ప్రకారంగా రిమెంబర్ దట్ ఫినాన్స్ యాక్ట్ ప్రకారంగా కేవలం 20,000 రూపీస్ దాటిన వాళ్ళది మాత్రమే డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు.
20,000 లోపల ఉన్న వాళ్ళందరివి కూడా ఎనానిమస్ అనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారంగా కేవలం 1% ఓట్స్ దాటి ఎవరికైతే వస్తుందో వాళ్ళ రిలేటెడ్ డీటెయిల్స్ అనేవి మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా, అంటే వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట, వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అండ్ ఎక్కడ కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే ఇయర్లీ 4 times ఎవ్రీ 3 months గ్యాప్లోని ఒక్కసారి అనమాట జనవరి నుండి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ కేవలం 15 days టైం పీరియడ్ అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఎలక్టోరల్ బాండ్స్. ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. అండ్ ఈ పర్టికులర్ విషయాన్ని ఇక్కడ మెన్షనింగ్ అనేది చేయడం అనేది జరిగింది. సో దాట్ వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. B.S. Yediyurappa named in POCSO case CID to probe. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్ అనేది మీకు ఏ పేపర్లో ఇంపార్టెంట్ అనేది చూద్దాం. సో GS 2లో ఇష్యూస్ రిలేటెడ్ టు చిల్డ్రన్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. అండ్ అలానే గవర్నమెంట్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ టాపిక్లో వెరీ ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పోక్సో అనే వర్డ్ అనేది మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే మేడం ఇంతకీ పోక్సో అనేది ఏంటి? ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ ఒఫెన్సెస్ యాక్ట్, సెక్షువల్ ఒఫెన్సెస్ యాక్ట్ అనమాట. సో అయితే యాక్చువల్లీ మనకి అంటే ఇప్పుడు విమెన్కి ఎటువంటి రేప్ జరిగినా లేకపోతే ఏంటి అంటే ఎటువంటి సెక్షువల్ ఒఫెన్సెస్ కానీ అవుట్రీచింగ్ మోడెస్టీ కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయి అనుకోండి, వాటన్నిటిని కవర్ చేయడానికి మనకి ఇండియన్ లాస్ ప్రకారంగా ఇండియన్ పీనల్ కోడ్ అనేది ఉందన్నమాట. ఓకే, ఇండియన్ పీనల్ కోడ్ అనేది ఉంది, ఇండియన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ CRPC. అఫ్ కోర్స్ వీటి నేమ్స్ అనేవి ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత అని చెప్పేసి అట్లా బిల్స్ అనేవి మారుతున్నాయి, అది వేరే సంగతి. బట్ ప్రెజెంట్ వరకు నేను మీకు చెప్తుందంతా కూడా కాన్సెప్ట్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. సో పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. కాకపోతే ఎస్పెషల్లీ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో, చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడాను చాలా సెక్షువల్ ఒఫెన్సెస్ అనేవి జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బస్సెస్లోని, స్కూల్ బస్సెస్లో వెళ్తున్నప్పుడు లేదా ఆటోస్లో వెళ్తున్నప్పుడు ఇలా కట్టను చాలామందికి అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ చిన్నపిల్లలకి వాళ్ళకి సెక్షువల్ అబ్యూజ్ అనేది చేయడం కానీ ఇలాంటి ఒఫెన్సెస్ అనేవి చేస్తూ ఉంటారు. అటువంటి ఒఫెన్సెస్ని కవర్ చేయడానికి, డీల్ చేయడానికి, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటి అంటే ఈ పోక్సో యాక్ట్ అనేది పాస్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడు పాస్ చేశారు దీన్ని? 2012లో పాస్ చేయడం అనేది, యాక్ట్ అనేది పాస్ చేయడం అనేది జరిగిందనమాట. దేనికోసం? చిల్డ్రన్ని సెక్షువల్ ఒఫెన్సెస్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి కోసం అనమాట. ఓకే, అయితే రీసెంట్లీ కర్ణాటకలోని ఎక్స్ చీఫ్ మినిస్టర్ అయిన B.S. యడ్యూరప్పని బీజేపీ తాలూకా లీడర్ అనమాట. అక్కడ కర్ణాటక పోలీస్ వాళ్ళు ఏంటి అంటే పోక్సో కేసు ప్రకారంగా అతన్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఏంటి అంటే ఎవరికి జరిగింది అండ్ ఎందుకోసం అరెస్ట్ చేశారు ఎట్సెట్రా పర్టికులర్ డీటెయిల్స్ అనేవి ఇంకా మనకి యాజ్ ఆఫ్ నౌ పోలీస్ వాళ్ళు ఏమీ ఇవ్వలేదన్నమాట. అండ్ దీన్ని ఏంటి అంటే ఇన్ఫాక్ట్ CID వాళ్ళకి, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారనమాట, ఇంకా డీటెయిల్స్ అనేవి తెలుసుకోవడం కోసం. సో నేను ఎందుకంటే పొలిటికల్ యాంగిల్ కానీ లేకపోతే ఇంకేవో పర్టికులర్ యాంగిల్స్ అనేవి తీసుకొని రావడానికి నేను ట్రై చేయట్లేదు. ఐఎమ్ జస్ట్ ఫోకసింగ్ అపాన్ పోక్సో. ఈ పోక్సో అనేది ఏంటి మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఎలా ఇంపార్టెంట్, ఆ పోక్సో కేసు అనేది ఒక ఫేమస్ లీడర్, ఒక పెద్ద లీడర్కి మీద ఇటువంటి కేసు అనేది ఫైల్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఐ జస్ట్ థాట్ దట్ ఈ ఆర్టికల్ అనేది, ఈ పర్టికులర్ థింగ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి. అయితే దీన్ని ఏ విధంగా, దేన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాస్ చేయడం అనేది జరిగింది? UN కన్వెన్షన్, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ అనేది ఉండిందనమాట. ఆన్ ది రైట్స్ ఆఫ్ చైల్డ్ ఆర్ చిల్డ్రన్
ఇన్ ద ఇయర్ 1992లోని ఈ యొక్క పర్టిక్యులర్ కన్వెన్షన్ అనేది పాస్ చేయడం అనేది జరిగింది. సో దానికి ఇండియా అనేది సైన్ చేయడం అనేది జరిగింది, రాటిఫై చేయడం అనేది జరిగింది. అలాంటప్పుడు చిల్డ్రన్ తాలూకా రైట్స్ అనేవి కాపాడే రెస్పాన్సిబిలిటీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది కదా. సో దాని బేసిసే ఆఫ్టర్ 20 years తర్వాత లిటరల్లీ ఇలాంటి ఒక యాక్ట్ అనేది పాస్ చేయడం అనేది జరిగిందనమాట. సో దీంట్లోని ఎస్పెషల్లీ ప్రావిజన్స్ ఏంటి అంటే చిల్డ్రన్ అంటే ఎవరు అనేది మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇంతకీ చిల్డ్రన్ అంటే ఎవరు? బిలో 18 years ఏజ్ లోపల. అండ్ ఈ లా అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఫేమస్. దేనికి? బికాస్ దిస్ ఈజ్ జెండర్ న్యూట్రల్. ఓకే, అంటే చాలా వరకు ఇలాంటి సెక్షువల్ అఫెన్సెస్ అన్నా లేకపోతే సెక్షువల్ అబ్యూస్ అన్నా అందరికీ కూడాను ఆడపిల్లలు లేకపోతే అమ్మాయిలు ఇలానే గుర్తొస్తుంది. కాకపోతే డూ రిమెంబర్ దాట్ ఈవెన్ చాలామందికి చిన్నపిల్లలు అబ్బాయిలు కూడాను ఇలాంటి సెక్షువల్ అబ్యూస్ కేసెస్ అనేవి వాళ్ళు ఫేస్ చేసి ఉంటారు. సో అందుకోసం అని చెప్పేసి జెండర్ న్యూట్రల్ అనేది చేయడం జరిగింది. అంటే అర్థం ఏంటి? 18 years లోపల పిల్లలు, అది అమ్మాయిలైనా లేకపోతే అబ్బాయిలైనా, ఎటువంటి సెక్షువల్ అబ్యూస్ కానీ ఫేస్ చేసినట్లయితే, అంటే వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్లో టచ్ చేసినా లేకపోతే వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్లోని అంటే ఎంటర్ అవ్వడానికి ట్రై చేసినా లేకపోతే వాళ్ళని ఫిజికల్గా టచ్ చేయడం కానీ ఇలాంటివి ఏం చేసినా సరే అవన్నీ కూడాను ఈ పాక్సో యాక్ట్లోని కవర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? అండ్ ఇన్ఫ్యాక్ట్ ఏంటి అంటే ఈ పర్టికులర్ యాక్ట్ని 2019లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమెండ్ చేయటం అనేది కూడా జరిగింది. ఈ అమెండ్మెంట్ ద్వారా ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే హీనస్ క్రైమ్ కానీ చేస్తే డెత్ పనిష్మెంట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. డెత్ పెనాలిటీ. ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ హీనస్ అంటే చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ మీద చాలా దారుణమైన రేప్ చేశారు లేకపోతే అన్యాచురల్ ప్రాక్టీసెస్ అనేవి చేశారనుకోండి, అలాంటి వాళ్ళకి ఇన్ఫ్యాక్ట్ డెత్ పెనాలిటీ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ దీని రిలేటెడే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ఫ్యాక్ట్ 2020లోని కొన్ని రూల్స్ అనేవి కూడా పాస్ చేయడం అనేది జరిగిందనమాట. ఏంటి ఆ రూల్స్? ఫస్ట్ ఏంటి అంటే దిస్ ఈజ్ ఏ జెండర్ న్యూట్రల్. డూ రిమెంబర్ దాట్ అమ్మాయిలకి మాత్రమే లేకపోతే అబ్బాయిలకి మాత్రమే అనేది కాదు, ఎవరికైనా సరే ఇది అనేది ఈక్వల్గా అప్లై అవుతుంది అని దేన్ని బేస్ చేసుకొని? ఆర్టికల్ 14ని బేస్ చేసుకొని ఈక్వాలిటీ అనేది చిల్డ్రన్కి ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ అలానే ఈజ్ ఇన్ రిపోర్టింగ్ ది కేసెస్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా వరకు పిల్లలు చూడండి, అంటే వాళ్ళ తల్లిదండ్రులు బయటకు వచ్చి ఈ కేసుని చేద్దాము, అందులోని ఇలాంటి పెద్ద పెద్ద లీడర్స్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు అనుకోండి అస్సలు భయపడతారనమాట. ఎందుకంటే వాళ్ళు ఈజీగా కేసెస్ని మ్యానిపులేషన్ చేయటం కానీ ఎక్స్ప్లాయిటేషన్ చేయటం కానీ చేయగలరు. కానీ అలా జరగకుండాను ఏంటి అంటే ఎవరైతే రిపోర్ట్ చేయకుండా ఉంటారో భయపడి అలాంటి వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తూ పాక్సో యాక్ట్ ప్రకారంగా ఎవరైతే రిపోర్ట్ చేయలేదో ఆ రిపోర్ట్ అనేది చెయ్యకపోవడాన్ని కూడా ఒక అఫెన్స్ కింద చేయడం అనేది జరిగింది అండర్ పాక్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిల్డ్రన్కి, ఒక చిన్న పిల్లకి ఏంటి అంటే ఇలాంటి పర్టికులర్ కేసు అనేది జరిగింది. సో ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి రిజిస్టర్ చేయడానికి భయపడుతున్నారు. సో అలాంటప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల మీద ఈ పాక్సో యాక్ట్ అనేది వేస్తారనమాట. ఎందుకు? వాళ్ళు కేసుని రిపోర్ట్ చేయలేదు కాబట్టి. అండ్ అలానే ఇన్ఫాక్ట్ వాళ్ళకి ఏంటి అంటే ప్రొటెక్షన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. చిన్నపిల్లలకి ఎవరైనా సరే వాళ్ళని మాటికి కూడాను అంటే జైల్స్కి కానీ లేకపోతే పోలీస్ స్టేషన్కి తీసుకొని రావడం అలాంటివి కాకుండా ఒక విమెన్ని పెట్టి ఎవరికైతే పాక్సోలను సెన్సిటైజేషన్ అయితే చేస్తారో అలాంటి పోలీసెస్ని వీళ్ళ నుంచి సో పిల్లలు భయపడకుండా వాళ్ళని సెన్సిటివ్గా డీల్ చేయడం అనేది అంటే పాక్సో ద్వారా సెన్సిటైజ్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ అలానే ఇన్ఫ్యాక్ట్
చైల్డ్ పోర్నోగ్రఫీని కూడా, అంటే చాలా వరకు కూడా ఏంటి చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది చూస్తారనమాట. అంటే చిన్నపిల్లలు పార్న్ రిలేటెడ్ మ్యాటర్ అనమాట. సో వాళ్ళు ఫిజికల్గా టచ్ చేయట్లేదు, ఫిజికల్గా అబ్యూస్ చేయట్లేదు. అలాంటప్పుడు దీన్ని పోక్సోలోకి అన్నారు కదా. కానీ పోక్సో ప్రకారంగా పోర్నోగ్రఫీ అంటే ఎవరైతే ఈ రిలేటెడ్ డేటా అనేది స్టోర్ చేసుకుంటారో వాళ్ళ మొబైల్స్లోనమాట, చూసినా సరే లేకపోతే స్టోర్ చేసుకున్నా, ఎవరికైనా సెండ్ చేసినా, ఎవరికైనా రిసీవ్ చేసుకున్నా, వాళ్ళందరినీ కూడాను పోక్సో ద్వారా ట్రయల్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో యాక్చువల్లీ ఇలాంటివేవి కూడా ఇండియన్ పీనల్ కోడ్లో కానీ లేకపోతే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్స్లో కానీ కవర్ చేయటం అనేది జరగలేదు. కానీ దీని ప్రకారంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా కవర్ చేయటం అనేది జరిగిందనమాట. అండ్ అలానే ఇన్ఫ్యాక్ట్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనేది అండ్ వీళ్ళకి సపోర్టివ్ పర్సన్స్ని ఉంచడం కానీ, అండ్ వాళ్ళకి ఇంటి దగ్గరే వాళ్ళకి అంటే చిల్డ్రన్కి ఇబ్బంది పెట్టకుండా ఇంటి దగ్గర కేసు అనేది చేయటం కానీ, ఇలాంటివన్నీ కూడాను పోక్సో ద్వారా ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. అండ్ ఇక్కడ మీరు ఒకవేళ అబ్జర్వ్ చేసినట్లయితే యడ్యూరప్ప ఏంటి అంటే బీజేపీ లీడర్ అండ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అనమాట. పోక్సో కేసు అనేది రిజిస్టర్ చేయడం అనేది జరిగింది. అండ్ ఎవరి కేసు అనేది మదర్ ఆఫ్ ఏ 17-year-old గర్ల్. నేను ఆల్రెడీ చెప్పాను చైల్డ్ అంటే ఎవరు బిలో 18 years. ఓకే, సో 17 years కాబట్టి చిల్డ్రన్ కింద కన్సిడర్ చేస్తారు, అందుకే పోక్సో యాక్ట్ అనేది. సో ఇన్ఫ్యాక్ట్ మనం ఒక విధంగా చెప్పాలి అంటే ఇండియాలోని వన్ ఆఫ్ ద మోస్ట్ అంటే స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ లాస్ కానీ ప్రావిజన్స్ కానీ ఏమైనా ఉన్నాయంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ది పోక్సో అనమాట. ఓకేనా, సో ఇది మనకి ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ అన్ని పర్స్పెక్టివ్స్లో చాలా ఇంపార్టెంట్. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. వి షాల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న అనౌన్స్మెంట్ అనమాట. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు బ్లాక్ బస్టర్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ కింద ఆఫర్ కింద ఆప్షనల్ ఇన్ఫైనిటీ మీద కొన్ని ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో యూజువల్లీ ఆప్షనల్స్ అనేది మనకి 30,000 రూపీస్ వర్త్ కోర్స్ అనమాట. కానీ ఇప్పుడు ఆఫర్లోని మీకు 22,500 రూపీస్కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఆఫర్ అనేది మీకు కేవలం 31st March వరకు మాత్రమే ఉండబోతుంది. అది కూడాను లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి కోర్స్ అనేది రాబోతుంది అనమాట. అయితే మన ఎల్టీఎక్స్ క్లాసెస్లోని ఇప్పుడు మీకు పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపోలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు లిటరేచర్ ఈ 5 ఆప్షనల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ టైం, ఎందుకంటే మీకు ఇప్పుడు మేలో ప్రిలిమ్స్ అనేది ఉండబోతుంది అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఉండబోతుంది. సో ఈ లోపల మీరు జాయిన్ అయ్యి ఆప్షనల్ని ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ టైం జాయిన్ అవ్వడానికి. 31st March లోపల జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. దీని రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఆర్ ఇంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్కి కాల్ చేస్తే మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా, సో వీ షాల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. దట్ ఈస్ ఇండియా strongly rebuffs US criticism of CAA, calls it misinformed. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి ఏ విధంగా ఇంపార్టెంట్ అనేది చూద్దాం. GS2 పాలిటీ పర్స్పెక్టివ్లోని, సిటిజన్షిప్ పర్స్పెక్టివ్లోని ఇంపార్టెంట్, అండ్ అలానే ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ పర్స్పెక్టివ్లో కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియా పాస్ చేసిన అండ్ ఇండియా ఇంప్లిమెంట్ చేస్తున్న ఒక యాక్ట్ మీద యుఎస్ అనేది అంటే యునైటెడ్ స్టేట్స్ క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. అండ్ దాన్ని ఇండియా అపోజ్ చేస్తూ మిస్ఇన్ఫార్మ్డ్ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, తప్పు ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకుంటున్నారు అనే విషయాన్ని మెన్షన్ చేసి ఇది పర్టిక్యులర్గా దీనికోసం ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఎట్సెట్రా ఎట్సెట్రా అని చెప్పేసి చెప్పడం అనేది కౌంటరింగ్ చేయటం అనేది జరిగిందనమాట. సో దాని రిలేటెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఏంటి అండ్ దీని రిలేటెడ్ డీటెయిల్స్ అనేవి తెలుసుకొని ఈ ఆర్టికల్లో ఏముంది అనేది తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. ఓకే, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ నో ది బ్యాక్గ్రౌండ్. అసలు ఏంటి అనేది 1947లో మనకి ఇండిపెండెన్స్ అనేది వచ్చిన తర్వాత ఇండియా
కాన్స్టిట్యూషన్ అనేది ప్రిపేర్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. సో మన ఓన్ రిలేటెడ్ మన ఇంప్లిమెంట్ ఎలా చేసుకోవాలి, ఎలా రూల్ చేసుకోవాలి, ఎలా అడ్మినిస్ట్రేట్ చేసుకోవాలి ఏంటి అనేది. సో దాని బేసిస్ ఏంటి అంటే కాన్స్టిట్యూషన్లోని పార్ట్ 2 అనేది మెన్షన్ చేస్తుంది. పార్ట్ 2 ఆర్టికల్ 5 నుండి ఆర్టికల్ 11 వరకు కూడాను సిటిజన్షిప్ రిలేటెడ్ ప్రావిజన్స్ అనేవి మెన్షన్ చేస్తుంది. అండ్ దీని ప్రకారంగా ఓకేనా, పార్ట్ 2 ప్రకారంగాని ఈ సిటిజన్షిప్ మీద ప్రావిజన్స్ అనేవి అంటే ఎవరికి సిటిజన్షిప్ రావాలి, లేకపోతే వాటి రిలేటెడ్ పవర్స్ కానీ ఎట్సెట్రా అదంతా కూడాను ఎవరికి ఇవ్వడం అనేది జరిగింది, పార్లమెంట్కి ఇవ్వడం అనేది జరిగింది. దిస్ ఈజ్ హైలీ ఇంపార్టెంట్ పాయింట్, అండర్లైన్ చేసుకోండి అండ్ ఈ పాయింట్ కూడా నోట్ డౌన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సిటిజన్షిప్ అనేది కేవలం పార్లమెంట్కి ఎందుకు మేడం పవర్స్ అనేవి ఉన్నాయి, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ప్రకారంగా సిటిజన్షిప్ అనేది ఏ లిస్ట్లో ఉండడం అనేది జరిగింది, యూనియన్ లిస్ట్లో ఉండడం అనేది జరిగింది. సో యూనియన్ లిస్ట్లో ఏవైతే ఉంటాయో వాటి మీద పవర్స్ అనేవి అంటే ఎటువంటి యాక్ట్స్ కానీ లేకపోతే ఎటువంటి చేంజెస్ కానీ తీసుకొని రావాలి అంటే పార్లమెంట్కి స్పెసిఫిక్గా పవర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో దీని ప్రకారంగా బేస్ చేసుకొని పార్లమెంట్ సిటిజన్షిప్ యాక్ట్ అనేది పాస్ చేయడం అనేది జరిగింది. సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955 అనేది పాస్ చేశారనమాట. సో దీని ప్రకారంగా ఎవరికి ఏ పర్సన్స్కి అయినా సరే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది, ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది, ఏ ప్రాసెస్ ఏ పద్ధతులు అనేవి ఉన్నాయి అనేది ఈ 1955 యాక్ట్లో మెన్షన్ చేసి ఉంది. దీని ప్రకారంగా ఒక పర్సన్కి సిటిజన్షిప్ అనేది 5 ways ద్వారా తెచ్చుకోవచ్చు అనమాట ఎవరైనా సరే. అదే త్రూ బై బర్త్, బై డెసెంట్, బై registration, by naturalization and by incorporation of territory. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏ పర్సన్ అయినా సరే ఇక్కడ పుట్టారు, ఇండియాలో పుట్టారనుకోండి, అంటే ఇండియాలోని తల్లిదండ్రులు వాళ్ళు ఇక్కడ పుట్టారనుకోండి, సో వాళ్ళకి ఆటోమేటిక్గా ఇండియన్ సిటిజన్షిప్ అనేది వస్తుంది. అండ్ బై డెసెంట్ అనమాట. డెసెంట్ అంటే ఏంటి అంటే తరతరాల ద్వారా. సో నా అమ్మమ్మ తాతయ్య లేకపోతే నా నాన్నమ్మ తాతయ్య, నా మమ్మీ డాడీ వీళ్ళందరూ కూడా ఇండియన్స్. సో ఆటోమేటిక్గా వేరే కంట్రీలో ఉన్నా సరే నాకు ఇండియన్ సిటిజన్షిప్ అనేది వస్తుంది. అండ్ బై రిజిస్ట్రేషన్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేను ఎవరో బయట కంట్రీలో ఇండియాలోని కొన్నాళ్ళు స్టే చేసి రిజిస్టర్ చేసుకున్న ద్వారా నాకు రిజిస్ట్రేషన్ పద్ధతి ద్వారా ఇండియన్ సిటిజన్షిప్ అనేది వస్తుంది. న్యాచురలైజేషన్ అనేది కూడా ఒక పద్ధతి అనమాట. సో ఓవర్ ఏ టైం పీరియడ్ ఇండియాలో స్టే చేస్తూ ఉండి అండ్ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ప్రొవైడ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఇండియన్ సిటిజన్షిప్ అనేది వస్తుంది. ఈ న్యాచురలైజేషన్ పద్ధతి ద్వారా ఎవరికైనా సరే యూజువల్లీ 11 years కంటిన్యూస్ స్టేయింగ్ అనేది ఇండియాలో చేయాలన్నమాట. అండ్ బై ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఫ్యూచర్లో ఏదో ఒక కొత్త కంట్రీని లేదా ఏదైనా ఒక కంట్రీని ఇండియా సీజ్ చేసుకుందనుకోండి, అంటే తీసుకుందనుకోండి, ఆటోమేటిక్గా ఆ కంట్రీలో ఉన్న పీపుల్ అందరికీ కూడా ఇప్పుడు ఇండియన్ సిటిజన్షిప్ అనేది వస్తుందన్నమాట. సో ఇది అనమాట జనరల్లీ ఈ పద్ధతి. కాకపోతే ఈ యొక్క ప్రొసీజర్ని అంటే ఈ పర్టిక్యులర్ సిటిజన్షిప్ యాక్ట్ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏంటి అంటే అమెండ్ చేయడం అనేది జరిగిందనమాట. ఎప్పుడు 2019లోని సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2019. సో ఈ యాక్ట్ ప్రకారంగా ఇది దేన్ని అమెండ్ చేశారు, సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955ని అమెండ్ చేయడం ద్వారా దేన్ని న్యాచురలైజేషన్లో కొన్ని చేంజెస్ అనేవి తీసుకొని రావడం జరిగింది 2019లోని. ఏం చేశారు, యాక్చువల్లీ ముస్లిమ్స్ కాకుండా ఓకే పాకిస్తాన్, బంగ్లాదేశ్,
పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. ఈ 3 నేషన్స్ నుండి ఎవరైతే ఈ 3 కూడా మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తే ఇవి ముస్లిం డామినేటెడ్ నేషన్స్ అన్నమాట. సో ఎవరైతే ఈ 3 నేషన్స్లోని ఎక్సెప్ట్ ముస్లిమ్స్ కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ హిందూస్, క్రిస్టియన్స్, బుద్ధిస్ట్, సిఖ్స్, జైన్స్, పార్సీస్, ఈ 6 కమ్యూనిటీస్ ఎక్సెప్ట్ ముస్లిమ్స్ కాకుండా ఈ 6 కమ్యూనిటీస్ ఈ పర్టికులర్ 3 నేషన్స్ నుండి ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ న్యాచురలైజేషన్ పద్ధతి ద్వారా ఇండియాలోని ఎవరైతే స్టే చేస్తున్నారో, ఇప్పుడు 11 అంటే నేను మీకు చెప్పాను ఆల్రెడీ, న్యాచురలైజేషన్ పద్ధతి ద్వారా ఎన్ని ఇయర్స్ కనీసం స్టే చేయాలి? 11 ఇయర్స్ స్టే చేయాలి. అలాంటి 11 ఇయర్స్ని 6 ఇయర్స్కి రెడ్యూస్ చేయడం అనేది జరిగిందనమాట. అంటే 6 ఇయర్స్ ఈ 6 పీపుల్ కూడాను ఈ 3 నేషన్స్ నుండి ఎవరైతే ఇండియాలోని స్టే చేస్తున్నారో అలాంటి వాళ్ళకి సిటిజన్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తూ, అయితే చాలామంది ఏంటి అంటే యూనియన్ గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయడం అనేది జరిగిందనమాట. అలా ఎలా? ఎందుకంటే ఇండియా అనేది సెక్యులర్ నేషన్ కదా, మనకి ప్రియాంబుల్లో ఏమని మెన్షన్ చేస్తుంది? ఇండియా ఈజ్ ఎ సోవరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. అక్కడ యూజ్ చేసిన వర్డ్ సెక్యులర్. అండ్ అలానే ఆర్టికల్ 25, 26, 27, 28 ఫండమెంటల్ రైట్స్లో కూడా రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్ అనేది ఉండింది. అలాంటప్పుడు ముస్లిమ్స్కి కాకుండా ఈ 6 కమ్యూనిటీస్కి మాత్రమే, దట్ టు ఈ 3 కంట్రీస్ నుండి మాత్రమే ఈ పద్ధతి, దిస్ ఈజ్ లైక్ పార్షాలిటీ అండ్ దిస్ ఈజ్ లైక్ ఎ ఓట్ బ్యాంక్. అండ్ ఎప్పుడు 2019లో, కానీ ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తున్నారు జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ టైం పీరియడ్ అనమాట. సో దీన్ని క్వశ్చన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే బట్ గవర్నమెంట్ ఏమని చెప్పేసానండి, ఇది ఎవరి దగ్గర నుండి సిటిజన్షిప్ అనేది తీసుకోవటం లేదు, ఇది కేవలం సిటిజన్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము ఆన్ ద బేసిస్ ఆఫ్ హ్యుమానిటీ గ్రౌండ్స్. ఎందుకు అంటే ఈ 3 నేషన్స్ ఏవైతే ఉన్నాయో, అమిత్ షా గారు అనమాట, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, పార్లమెంట్లోని ఈ వర్డ్స్ అనేవి చెప్పడం జరిగింది. ఇవి నా వర్డ్స్ కాదు, క్లియర్లీ అమిత్ షా గారి వర్డ్స్ అనమాట. ఏంటని చెప్పారు? ఈ 3 నేషన్స్ అనేవి కూడా లిటరల్లీ ముస్లిం డామినేటెడ్ నేషన్స్ అనమాట యాక్చువల్లీ. సో ఇక్కడ రిలీజియస్ పర్సిక్యూషన్స్ అనేవి, అంటే మైనర్ అంటే ముస్లిమ్స్ కాకుండా ఇంకే రిలీజియన్ గ్రూప్స్ అయితే ఉన్నారో వాళ్ళ మీద రిలీజియస్ పర్సిక్యూషన్స్ అనేవి, మాస్ కిల్లింగ్స్ అనేవి జరుగుతున్నాయి. అందుకే వాళ్ళకి రైట్ టు లైఫ్ అనేది ప్రొవైడ్ చేయడానికి హ్యుమానిటీ గ్రౌండ్స్ బేసిస్ ద్వారా అందుకే వాళ్ళకి సిటిజన్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం తప్ప ఇంకా అంతకంటే ఇంకే ఉద్దేశం లేదు అని చెప్పేసి మెన్షనింగ్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2019. దేన్ని అమెండ్ చేశారు? సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955. దీన్ని ఎవరు పాస్ చేశారు? పార్లమెంట్ అనేది పాస్ చేయడం అనేది జరిగింది. దేన్ని బేస్ చేసుకొని? పార్ట్ 2 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ని బేస్ చేసుకొని, అండ్ ఎస్పెషల్లీ చెప్పాలంటే ఆర్టికల్ 11ని బేస్ చేసుకోను అనమాట. ఓకేనా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. అండ్ ఏం జరిగింది? దీన్ని యుఎస్ అనేది క్రిటిసైజ్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే ఇది ఒక ప్రాపర్ యాక్ట్ అనేది కాదు, అండ్ ఇది అసలు సెక్యులర్ యాక్టే కాదు, సెక్యులర్ అనే వర్డ్ని వయోలేట్ చేయడం అనేది జరుగుతుంది ఎట్సెట్రా అని చెప్పేసి. అయితే మన ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ ఏంటి అంటే చాలా స్ట్రాంగ్గా దీన్ని కౌంటర్ చేయడం అనేది జరిగింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి ఏం తెలిసి మాట్లాడుతున్నారు? ఎందుకంటే వి ఆర్ ప్రొవైడింగ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనమాట అందరికీ కూడాను, అండ్ ఎవరికి కూడాను ఎటువంటి మైనారిటీస్కి కూడాను రాంగ్ ట్రీట్మెంట్ అనేది చేయడం కానీ ఎట్సెట్రా అవేమి కూడా ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ ఎవరైతే తక్కువ నాలెడ్జ్ అంటే ఎవరైతే ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయటం లేదో అలాంటి కంట్రీస్ ఇండియా తాలూకా సెక్యులర్ రిలేటెడ్ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ కౌంటర్ అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట.
ఓకేనా. సో ఇదే విషయాన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఐఆర్ అనేది ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుందంటే ఇలాంటి కొన్ని యాక్ట్స్ అనేవి ఇలా స్ట్రాంగ్ కౌంటర్ క్రిటిసిజం అనేది చేయడం వల్ల నార్మల్ రిలేషన్స్ అనేవి కూడా స్ట్రెస్ అయ్యే స్కోప్ అనేది ఉండింది. అండ్ పాలిటీ పర్స్పెక్టివ్లో పార్ట్ 2 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 5 to 11 డీల్స్ విత్ సిటిజన్షిప్, ఏ విధంగా ఇండియన్ సిటిజన్షిప్ అనేది వస్తుంది అనే విషయాన్ని మెన్షన్ చేసి ఉందన్నమాట. So I hope this is very much clear for you, and this is all about this article. We shall move to the next article. Next article వచ్చేసరికి Army raises first unit to operate Apache attack helicopters in Jodhpur. So Army ఏంటి అంటే అపాచీ అటాక్ హెలికాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆపరేట్ చేయడం కోసమని జోధ్పూర్లోని ఫస్ట్ యూనిట్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఈ పర్స్పెక్టివ్లో ఈ ఆర్టికల్ అనేది అపేర్ అవ్వడం అనేది జరిగింది. ఇది మనకి GS3 పర్స్పెక్టివ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్, అలానే ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ కూడాను. ఈ అటాక్ హెలికాప్టర్స్ ఏంటి, ఏ కంట్రీ నుండి మనం ఇంపోర్ట్ అనేది చేసుకుంటున్నాము, దీని తాలూకా స్పెసిఫికేషన్స్ ఏంటి ఎట్సెట్రా, ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇదిగోండి ఇక్కడ ఏదైతే మనకి పిక్చర్ అనేది కనిపిస్తుందో దిస్ ఈజ్ అపాచీ అటాక్ హెలికాప్టర్స్. అండ్ వీటిల్ని అపాచీ అటాక్ హెలికాప్టర్స్తో పాటు ఇంకేంటంటారు AH-64E అనే పేరుతో కూడా పిలుస్తారనమాట. అండ్ ఇది మనకి ఏంటి అంటే ఎయిర్ ఫోర్స్లో కానీ ఆర్మీ వాళ్ళకి కానీ ఎవరైతే బయట కంట్రీస్ నుండి అటాక్ చేస్తారో అలాంటప్పుడు ఇండియాని సస్టైన్ చేసుకోవడానికి కానీ మన టెరిటోరియల్ ఇంటిగ్రిటీ కాపాడుకోవడానికి కానీ సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో ఈ హెలికాప్టర్స్ అనేవి చాలా అప్డేటెడ్ వర్జన్స్ అనమాట. సో అవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది చూద్దాం. సో దీస్ ఆర్ యాక్చువల్లీ అటాక్ హెలికాప్టర్స్ అనమాట. ఎక్కడ నుండి బోయింగ్ ప్రొడక్షన్ కంపెనీ. సో ప్రిలిమ్స్లోని ఇఫ్ అట్ ఆల్ ఏ కంపెనీ రిలేటెడ్ అంటే బోయింగ్ కంపెనీ, అండ్ ఏ కంట్రీ మీసా అరిజోనా USA కంపెనీ బేస్డ్ బోయింగ్ అనమాట. ఇక్కడ నుండి మనం ఇంపోర్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇంతకు ముందు మనం రష్యా దగ్గర నుండి Mi-35 హెలికాప్టర్స్ని మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు వాటికంట ఇవి అపాచీ అటాక్ హెలికాప్టర్స్ అనేవి అడ్వాన్స్డ్ వర్షన్లో ఉన్నందుకు గాను వాటిల్ని మనం ఇప్పుడు రీప్లేస్ చేయడం అనేది జరిగింది. అపాచీ అటాక్ హెలికాప్టర్స్ ఆర్ అదర్వైజ్ ఈ 64E ఏవైతే ఉన్నాయో అవి వేటి తాలూకా రిప్లేస్మెంట్ రష్యా తాలూకా Mi-35 హెలికాప్టర్స్ అనమాట. అయితే ఇవేంటివి ఆల్ వెదర్ క్యాపబుల్ అనమాట. అంటే అర్థం ఏంటి, అది ఏ వెదర్లోనైనా ఇఫ్ అట్ ఆల్ మాయిశ్చర్గా ఉన్నా, వర్షం పడుతున్నా, లేకపోతే స్నో అనేది పడుతున్నా, ఎటువంటి టైం పీరియడ్లో కూడా పర్ఫెక్ట్గా ఇది పనిచేయగలదనమాట. అండ్ ఈజీలీ మెయింటైనబుల్ అండ్ హై ఎజైలిటీ, సర్వైవబిలిటీ, బ్యాటిల్ డ్యామేజ్లోని. సో ఇఫ్ అట్ ఆల్ ఎవరైనా అగెయిన్స్ట్గా దీనికి అటాక్ చేసినా సరే చాలా టఫ్ రేంజ్ వరకు కూడాను అటాక్స్ని తట్టుకోగలదనమాట. అందుకే దీన్ని అపాచీ అటాక్ హెలికాప్టర్స్ అని కూడా అంటారు. అండ్ వీటి తాలూకా క్యాపబిలిటీస్ ఏంటి అంటే ఇవి ఎగ్జాక్ట్ ప్రెసిషన్ అటాక్స్ అనేవి చేయగలదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీ లైక్ దిస్ ఇస్ ద టార్గెట్ అనుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 1000 kilometers డిస్టెన్స్ అనుకోండి. ఎగ్జాక్ట్గా మనకి ఏంటి అంటే టార్గెట్కి రీచ్ అవుతుంది. దాన్నే ప్రెసిషన్ అంటారు. అటు ఇక్కడ కానీ లేకపోతే ఇక్కడ కానీ ఇలాగా టార్గెట్ మిస్ అవ్వకుండా హైలీ ప్రిసైజ్ అనమాట. అండ్ హాస్టైల్ ఎయిర్ స్పేస్లో కూడా వర్క్ చేయగలది. అంటే ఇఫ్ అట్ ఆల్ మనకి ప్రాపర్గా అంటే ఫేవరబుల్ స్పేసెస్ కానీ వాటిల్లో కూడా ఇవి పర్ఫెక్ట్గా ఇవి వర్కౌట్ అనేది జరుగుతుందన్నమాట థ్రెడ్స్ ఫ్రమ్ ద. అండ్ అలానే డేటాని ట్రాన్స్మిషన్ కానీ రిసీవ్ కానీ చేసుకోగలది డేటా అప్లింకింగ్ అండ్ నెట్వర్కింగ్ ద్వారా. సో దట్ బ్యాటిల్ గ్రౌండ్లోని ఎగ్జాక్ట్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా అటాక్ చేయడంతో పాటు ఇన్ఫర్మేషన్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది ఈ అపాచీ అటాక్ హెలికాప్టర్స్ అన్నమాట. ఫైర్ అండ్ ఫర్గాట్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ కానీ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ కానీ ఇవి కూడాను వీటి నుండి ఆపరేషన్ చేయగలవన్నమాట ఈ అటాక్ హెలికాప్టర్స్ అనేవి. అండ్ ఫైర్ కంట్రోల్ రేడార్ని కూడా క్యారీ చేస్తుంది. దీనికి 360 degrees కవరేజ్ అనేది ఉంటుంది. అండ్ నోస్ మౌంటెడ్ సెన్సార్స్ అనేవి కూడా ఉన్నాయన్నమాట. ఎందుకు నైట్ విషన్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు ఎప్పుడైనా సరే ఆ టార్గెట్స్ అనేవి ఎప్పుడు కూడా డే టైంలో జరుగుతాయి, లైట్ ఉండేటప్పుడైనా కాదు
కదా, నైట్ కూడా. అందుకే సెన్సార్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అన్నమాట ఈ హెలికాప్టర్స్కి ఎగ్జాక్ట్లీ అటాక్ చేయడానికి. అండ్ ఈ హెలికాప్టర్స్ ఏవైతే ఉన్నాయో దిస్ ఇస్ సచ్ ఎ సిగ్నిఫికెంట్ స్టెప్ అనమాట మన మోడర్నైజేషన్కి, అటు ఎయిర్ ఫోర్స్కి కానీ లేదా ఆర్మీ వాళ్ళకి కానీ. సో దీని రిలేటెడ్ ఏంటి అంటే ప్రజెంట్ జోధ్పూర్లోని ఫస్ట్ యూనిట్ అనేది హెల్ప్ చేస్తున్నారనమాట ఇండియన్ ఆర్మీ వాళ్ళు. అందుకే ఇది కరెంట్ అఫైర్స్లో అపేర్ అవ్వడం అనేది జరిగింది. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ అపాచీ అటాక్ హెలికాప్టర్స్. సైన్స్ అండ్ టెక్ పర్స్పెక్టివ్లో చాలా చాలా ఇంపార్టెంట్. యూఎస్ నుండి ఇంపోర్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దట్టు బోయింగ్ కంపెనీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ వీటి రిలేటెడ్ ట్రైనింగ్ కానీ ఎట్సెట్రా అదంతా కూడా బోయింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ దిస్ ఈజ్ సెకండ్ టఫెస్ట్ అనమాట ఇండియాలోని. ఎందుకంటే మనకి ఫస్ట్ అటాక్ హెలికాప్టర్స్ వచ్చేసరికి మనకి ఇండిజినస్ లైట్ కాంబాట్ హెలికాప్టర్స్ అనేవి ఫస్ట్ హెలికాప్టర్స్ అనమాట. కంప్లీట్లీ ఇండిజినస్ అంటే ఇండియాలోని మొత్తం డిజైన్ బిల్డప్ ఎట్సెట్రా అదంతా కూడా జరిగింది. అండ్ సెకండ్ అటాక్ హెలికాప్టర్స్ వచ్చేసరికి ఈ బోయింగ్ కంపెనీ వాళ్ళ తాలూకా అపాచీ అటాక్. అండ్ వేటిల్ని రిప్లేస్ చేయడం అనేది జరిగింది, రష్యా తాలూకా MI-35 హెలికాప్టర్స్ని రిప్లేస్ చేయడం అనేది జరిగిందనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. అండ్ ఈ రోజు ఆర్టికల్స్ బేసిస్ బట్టి నేను ఒక క్వశ్చన్ అనేది ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేస్తాను. బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న అనౌన్స్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్ కింద మీకు యూపీఎస్సీ ఇన్ఫైనిటీ మీద కొన్ని ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. యూజువల్లీ ఆన్లైన్ 60,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది మీకు ఇప్పుడు 48,000 రూపీస్కే రావడం జరుగుతుంది. అండ్ ఈ ఆఫర్ అనేది మీకు 31st మార్చ్ వరకు మాత్రమే ఉండబోతుంది. అండ్ ఈ యూపీఎస్సీ ఇన్ఫైనిటీ కోర్స్ అనేది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రాబోతుంది అనమాట. అంటే యూపీఎస్సీ ఒక్కసారి మీరు జాయిన్ అయినట్లయితే ఇన్ఫైనిటీ కోర్స్ మీరు యూపీఎస్సీ క్లియర్ చేసేంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుందన్నమాట. అండ్ ఎగ్జామ్స్ కానీ ఎట్సెట్రా అవన్నీ కూడా మీకు కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది ఉంటుందన్నమాట. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఆర్ ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే ఆఫ్లైన్ బ్రాంచ్ అనేది కూడా మనకి వైజాగ్లో ఉంది. ఈ ఆఫ్లైన్ బ్రాంచ్ రిలేటెడ్ మీద కూడా ఒక ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే వైజాగ్ వచ్చి జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా 60,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది 48,000 రూపీస్కే ఫ్లాట్ 12,000 రూపీస్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఈ ఆఫర్ అనేది కేవలం మీకు 31st మార్చ్ వరకు మాత్రమే ఉండిపోతుంది. బట్ కోర్స్ మాత్రం మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది అనమాట. అంటే మీరు ఎగ్జామ్ క్లియర్ చేసేంత వరకు కూడా వైజాగ్ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఆన్లైన్ కూడా కాంప్లిమెంటరీ యాక్సెస్ ఉంటుంది. మీరు డైరెక్ట్గా ఫ్యాకల్టీస్తో డైరెక్ట్ డీలింగ్ అనేది చేయొచ్చు. అండ్ డౌట్స్ ఎట్సెట్రా అలాంటివన్నీ కూడా క్లియర్ చేసుకోవడానికి దిస్ ఇస్ సచ్ ఎ బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. సో దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఎస్, ఈరోజు ఆర్టికల్స్ బేసిస్ ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేశాను ప్రిలిమ్స్ బేస్డ్. అండ్ ప్రీవియస్ ఇయర్స్లో ఈ క్వశ్చన్ అనేది రావడం జరిగిందనమాట. సో అదే లైన్స్లో నేను ఫ్రేమ్ చేశాను అనమాట. సో ఎస్, consider the following statements regarding పోక్సో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోక్సో తాలూకా ఫుల్ ఫామ్ ఏంటి అనేది కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలానే ఏ ఇయర్లో పాస్ చేశారు అనేది కూడా మెన్షన్ చేయండి. అందుకే నేను ఇక్కడ యాక్ట్ అనేది ఏ ఇయర్లో పాస్ చేశారనేది నేను ఇవ్వలేదు, ఎందుకంటే మీకు ఎంతవరకు గుర్తుందో నాకు తెలియడం కోసం. సో ఫస్ట్ స్టేట్మెంట్, దిస్ ఈజ్ ఏ జెండర్ న్యూట్రల్ లా. చిల్డ్రన్ కెన్ బీ కన్సిడర్డ్ ఆఫ్ below 16 years age. Which of the following are true? A with true. A, one only. B, two only. C, both. D, none. ఓకే, సో పోక్సో తాలూకా ఫుల్ ఫామ్ ఏ ఇయర్లో పాస్ చేశారు. అండ్ తర్వాత ఆప్షన్స్ కరెక్ట్ ఏంటి అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఏ స్టేట్మెంట్ ఒకవేళ రాంగ్ అయితే ఎందుకు రాంగ్ అయిందో అనేది కూడా మెన్షన్ చేయండి. సో దట్ దీని ద్వారా మీకు ఏంటి అంటే ప్రాపర్ అనాలిసిస్ అనేది మీకు అలవాటు చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. And we shall meet again tomorrow with some more beautiful articles. Till then, have a good day students. Take care. And alani meeki video kaani okavela nachinatlaithe please do like and also share it with your peers. And alane meeku enta varaku help aitundo anedi kuda kinda comment box lo mention cheyadaniki try cheyandi. Okay na? So have a good day. Take care.